సో అలానే మేమేం చేసాం మొన్న రీసెంట్గా ఎన్ని జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపం, కానీ మన టీఎండిడి సంస్థ అనేది మీరు కలిసి పని చేయాలి అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నాకు తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్ని జరుగుతుంటాయి. సరే ఇప్పుడు 50,000 ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు? 50,000 ఫైన్ అని చెప్పి చెయ్యాలి కంపల్సరీ చేయించాలని చెప్పి గతంలో ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందికి సరే సరే లేబర్ యాక్ట్ ప్రకారం ఏ యూనియన్ కు ఫైన్ వేయదు, వేస్తే లక్షల్లో వేలలో ఉండదు, అసలు వేయద్దు. బేసిక్ గా మీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎట్లా ఫైన్ వేస్తాడు అని తెలియదు సార్. ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నా సార్, దాన్ని ఆ రోజు ఖండించినోడే నేను. ఇది తప్పు, ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు సార్. అదే జనరల్ బాడీలో నేను లేదు సార్. సో ఆ కుటుంబం అందరూ నేనేం చేయలేదు సార్. దాన్ని అక్కడే ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ట్ మెంబర్స్ అందరూ చేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికి, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేట్ నుంచి వచ్చినోని 4-5 సంవత్సరాలు నేను నీళ్లు తాగి బతికాను. సో ఆ కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇట్లా తీసుకుని బయట వెళ్ళిపోతాయి. సో ఆ బాధ అన్నీ తెలుస్తాం. సో అందుకే నేను ఎవరు పని ఆపల, మన నుంచి ఎవరు పని ఆపల, మేము ఆయన పని ఆపుతున్నారని చెప్తున్నారు. కాబట్టి పని ఆపినప్పుడు 4 రాంగ్. ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు వస్తారు ఇంకేదో చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్ ఇంకొకటి, ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ అ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి, నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అని అంటే నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరికి అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో 2,000 అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి ఏం చేయాలా? సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఎంతో తీసుకుంటారు నాకు 10%, 6%, 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి, మన యూనియన్లో జి సతీష్ అనే అతను ఫైనాన్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది అని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది మన యూనియన్లో. ఇది ఒక ఆయన ఉన్నప్పుడు అది దాని తర్వాత ఆయన అక్కడ వెళ్ళినందుకు ఈయన ఇది పెట్టినందుకు లెటరు ఏం చేశారు, ఆయన్ని వేధించడం స్టార్ట్ చేశారు. మన యూనియన్ వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు, మన యూనియన్ ఎలా వెళ్తారు, నమ్మక ద్రోహం చేశారు, అలా ఇలా పాప ఆయన ఎన్ని రాత్రులు బాధపడ్డారో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నా తల్లి నుంచి నా దూరం చేశారు, నా తల్లి నుంచి నా దూరం చేశారు అని చెప్పి చాలా కుమిలిపోయినాడు ఆయన ఆ యూనియన్ పంపించేస్తే. సో నేను లేదు మాస్టర్ నేను మాట్లాడతా మాస్టర్, మీరు రండి మాస్టర్, మీరు రండి. మేము కూడా ఫౌండర్స్ వీళ్ళందరూ కూడా మాస్టర్ అయిపోయింది మీరు వచ్చేయండి అని అంటే ఆయన రాలేదు. అప్పుడు నేను రాను అన్నందుకు ఏం చేయాలా, ఆయన చేసిన సేవలకి ఆయన యూనియన్ పాపం కష్టపడిన శేఖర్ మాస్టర్ కానీ మిగతాలు కానీ, నేను ఫస్ట్ సాంగ్ చేసింది కూడా ఆయన దగ్గరే, నా 5 ఏళ్ళు పోయింది కూడా ఆయన దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్. సో కోపంగా ఇల్లు
ఇంట్లో కోపంగా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి అలా అని చెప్పి అప్పుడు కార్డు తీసేసిన తర్వాత పాప ఆయన బాధ నేను చూడలేదు అసలు. చాలా తాగి పాపం ఆయన ఏడ్చి తాగి ఎన్ని చేసి నా కార్డు తీశారు, నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారని చెప్పి ఇంకా పాప ఆయన వేరే చాలా ఆయన కార్డు తీసేశారు. అప్పుడు నీకు గుర్తు రాలేదా భార్య బిడ్డలు పిల్లలు వాళ్ళ పిల్లలు నాకు ఆకలి వేస్తుంది నా బిడ్డలు ఉన్నారని చెప్పి వాళ్ళ బిడ్డలు కారా? సో అలాగా ఆ అబ్బాయికి ఇప్పుడు కార్డు ఇస్తానంటే వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఇది లేదు మాట్లాడాలి చెయ్యాలి అని చెప్పి వేరే పోటీ చేస్తున్నారు. ఇది రాకేష్ మాస్టర్ గారికి మా యూనియన్లో కృతజ్ఞతగా ఆయన మా యూనియన్కి చేసిన దానికి వాళ్ళ అబ్బాయి కార్డు ఇవ్వాలని మేమంతా ఇది గతంలో మా సీనియర్స్ చేసిన తప్పును మేము చేయకూడదు, ఆ కార్డు ఆయనకి ఇవ్వాలి వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అనేది మేము కూర్చోన్నాం ఇవ్వాలని. అది సో ఈ విధంగా కార్డు తీసేసారు. అలానే రెన్యువల్స్ కట్టలేదని చెప్పి ఇంకోది కట్టలేదని చెప్పి చాలా మంది ఆయన పేరే మొన్న చనిపోయిన ఆయన పేరు వంటు ప్రసాద్ గారు, ఆయన చాలా సరబతిని అడుగున్నారు నాకు కార్డు ఇవ్వడానికి ఉన్నాయి, పాపం ఇవ్వలేదు. సో ఇలాగా చాలా మంది కార్డులని ఆయన తీసి పడేశాడు ఇదే సతీష్. సో ఇంతమంది కార్డులు తీసేసి పడేసినప్పుడు నీకు తెలియలా? అప్పుడు నీకు రూల్స్ తెలియలేదా? అప్పుడు నీకు ఇది తప్పని తెలియలేదా? నువ్వు పెట్టిన రూలే కదా, నువ్వు పెట్టి తీసిన రూలే కదా కార్డులన్నీ, అప్పుడు నీకు అనిపించలేదా? సో ఇదంతా సార్ ఒక్క నిమిషం, ఇదే దాంట్లో మీకేమంటారు ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది వేస్ట్, నేనే మొత్తం చేసేదని చెప్పుకొని తిరుగుతుంటాడు ఆయన, డైరెక్ట్ చెప్తాడు ఆయన. లేదు సార్ ముగ్గురు ఉంటారు సార్, ఒక్క నిమిషం ముగ్గురు ఉంటారు సార్. ఏది ఆయన ఒక్కడే అని చెప్పట్లేదు, ఆ బాడీ నేను అందుకే మీరు గమనించలేదు ఆ బాడీ తీసేశారు అని చెప్పారు. సో అప్పుడు నువ్వు ఆపచ్చు కదా నీకు. సో షారూన్ లేదు చనిపోయినారు. సార్ సార్ చెప్పండి. సైలెన్స్ సార్ సార్ అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్, నేను దానికి ఇది ఇస్తా, నేనే పని ఇస్తా. పని ఎవడు ఆపద్రా బాబు, ఎవడు పని ఆపద్రా బాబు, అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను? కే సురేష్ గారికి నేను చెప్తా, అది 25,000 అనేది ఎందుకు వేశారో కూడా నేను చెప్తా. అది ఇదే సురేష్, మీరు కావాలంటే ఆయనకి ఫోన్ చేసి కలపండి. నేను చేసిన తప్పు ఆయన ఏంటనంటే నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్, అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే. సో ఆయన ఏం చేశారు ఇవన్నీ, ఇది ఒక్క నిమిషమా సైలెన్స్, ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనాన్స్ ఇచ్చాడో మరి ఏమో తెలియదు, ఒక ప్రెషర్లో తను ఏంటంటే చెప్పడం జరిగింది. ఆయన ఇంకోటంటే శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు. బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్ యాజ్ ఏ ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఎలిగేషన్ ఉంది మీకు తెలియదా అని అంటే లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే అన్న ఎవరికైనా అదే రాస్తాము, కాకపోతే ఏదైతే ఫైన్ వేసారో ఆ ఫైన్ కట్టుకొని అందరూ వెళ్ళిపోతారు పనులకి. సో ఇది జరిగిందనంటే సరే ఇప్పుడు పంపించేయమంటావా అన్నాను ఆయన. ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను తనని, యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే అన్న పనికి వచ్చినోడు పంపించొద్దునా, తప్పది పని చేసుకుని ఇవ్వడని చెప్పి వదిలేశాను. కాబట్టి మీరు శేఖర్ మాస్టర్ కూడా అడగవచ్చు. సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను. ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశారని చెప్తే సరే నాకే 20 ఫైన్ అయిందని చెప్పి ఆయన ఫైన్ వేసుకొని కట్టుకొని వెళ్ళాడు. సిస్టమ్ ఇదవుతుంది, ఏదైతే రూల్స్ ఉన్నాయో ఏదైతే మినిట్స్ బుక్ ఉందో ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది. సార్ ఇంకొకటి సార్, ఈ పెనాల్టీ తప్పును బట్టి సార్, ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు అందరూ అనుకునే దాన్ని బట్టి ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్ మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి. మెడికల్ లోన్ అని తీసుకుంటారు, ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి, మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి. సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్. సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు, అది బయటికి వెళ్ళవు, అది మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. సో అలా జరుగుతుంది కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు. ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను,
నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా. నాకు ఆయన అన్నాడు, చదువురాజు 3వ క్లాసు, ఆయనకి ఏం తెలీదు, అసలు లీడర్షిప్ తెలీదు, ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు. ఓకే, నేను ఒప్పుకుంటా. అదే అది ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడని. ఆయన బాగానే చదివాడు, ఏదో చెప్తాడు ఆయన నాకు చదువురాదని. ఓకే, ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసేసి, ఒక పేపర్ లేదు, ఏం లేదు, ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు నేను చదువుకోలేదా, ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఆయన ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు. సో కామన్ సెన్స్, ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే 30 లక్షలు డాన్సర్స్ డబ్బులు 30 లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? సో 30 lakhs సార్ అంటే జోక్. దాంట్లోంచి అది ఏదో అయ్యి పాపం 25 లక్షలే వచ్చి 5 lakhs లాస్ అయింది అక్కడ. సో ఈ విధంగా అన్ని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇది మీకు మీడియా ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. చెప్పండి. మాస్టర్ వస్తారు, గట్టిగా అరిచేసి ఏదో సైకోలాగా వెళ్ళిపోతాడు, ఏదో అరుస్తాడు అని. ఆయన అరవడానికి రీజన్ ఏంటంటే కోట్లు కట్టారు అక్కడ, ల్యాండ్ అక్కడ ఒక బిట్టు అని, దాని గురించి రక్తం చిందేలాగా మొత్తుకున్నాడు. అక్కడ జనరల్ బాడీ మీటింగ్ లో ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, అది కరెక్ట్ గా ఉందా లేదా చూడండి, అందరి కష్టం, అందరి అమౌంట్ అని ఫైట్ చేసేది తను ఆ రోజు ఆ మాట ఉంటే గనక ఇంతవరకు మా యూనియన్ కి అంత లాస్ అయ్యేదే కాదు, ఆ ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగేదే కాదు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఎవరి మీద ఇది కక్షలో లేదనంటే ఇంకేదో కాదు సార్. సతీష్ గారిని వర్క్ చేసుకోమని చెప్పండి, ఏదైతే యూనియన్ రూల్స్ ఉందో ఆ రూల్స్ కట్టి చేసుకోమని చెప్పండి. కానీ నాకు ఏది లేనిపోని నాకు ఏదైతే ఉందో దాని పరువు నష్టదావో నాకు ఇవ్వమని చెప్పండి. ఇది ఆయన ఒక్క నిమిషం రా, చాలా ఉన్నాయి అంటే ఛాయ్కి డబ్బులు లేదంటే వదిలేయండి, వాళ్ళ పర్సనల్ అది, ఇది ఏం చేస్తారని చెప్పి. సో అంటే ఏం లేదు అన్నయ్య, సరే ఒక్క నిమిషం. తర్వాత అదే మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,000 అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారో ఏంటి దాన్ని కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికి రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బందిగా, ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్, ఇది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టా. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు. ముక్కురాజ మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో ఏది యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది, ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అట్లనే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే తీసుకున్నాడు పాపం, అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్షన్ జరిగింది, తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంట్లో యూనియన్ నుంచి ఏం తీయొద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే, అంటే యూనియన్లో 1 రూపాయి తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకి పనికి వస్తే వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కోరియోగ్రాఫర్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైంది జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు.